2017 సంవత్సరానికి సంబంధించిన పీఆర్సీ 21% ఆర్టీసీ ఉద్యోగులకు ఇస్తూ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బస్ భవన్లో ప్రకటించడం పట్ల ఐఎన్టీయూసీ ఎస్డబ్ల్యూ డిపో సెక్రటరీ డిఆర్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పొన్నం ప్రభాకర్కి కృతజ్ఞతలు తెలియజేశారు. 2017 సంవత్సరానికి సంబంధించిన పీఆర్సీ 21% ఆర్టీసీ ఉద్యోగులకు ఇస్తూ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బస్ భవనంలో ప్రకటించడం పట్ల ఐఎన్టీయూసీ ఎస్డబ్ల్యూ డిపో సెక్రటరీ డిఆర్ఎస్ కుమార్ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి పొన్నం ప్రభాకర్కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆర్టీసీ కార్మికులకు ఒక చిన్న రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి విడిపోయిన ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం 2017కు సంబంధించిన పీఆర్సీ 25% ఇచ్చారని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ఏపీ మాదిరిగా 25% టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చే విధంగా పునఃపరిశీలించవలసిందిగా సీఎం రేవంత్ రెడ్డిని హనుమంత్ కోరారు. అదేవిధంగా 2021 పీఆర్సీతో పాటు ఆర్టీసీ ప్రభుత్వం మిలినం అపాయింటెడ్ డేట్ను కూడా ప్రకటిస్తే ఆర్టీసీ ఉద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామని ఆయన అన్నారు.